ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని మీ చిత్తంనే జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణం నుండి రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 22వ అధ్యాయం 21 నుంచి 25 వచనాలు, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగును నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశం అవలంబించుము, ఆయన మాటలు నువ్వు నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన యెడల నువ్వు అభివృద్ధి పొందెదవు. మట్టిలో నీ బంగారమును ఏటిరాలు ఓఫీరు సువర్ణము పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను నుండును. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తం నష్టముగా ఎంచుకొనుచున్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశం, ఈ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దాన్ని పొందియుండుము. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం, జ్ఞానుల ఐశ్వర్యం వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వం మూఢత్వమే. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటియే నిత్య జీవము. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో, అపరిధిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాన్న బుద్ధి జ్ఞానములు మీ వశంలో ఉన్న తండ్రి. నాన్న నిన్ను ఆశ్రయిస్తూ ప్రభావ మాకు సమస్తం మేలే జరుగును ప్రభావ. నిన్ను ఆశ్రయించి నీకు మహిమకరంగా జీవన శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసిన ఆమెలు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.